హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూళ్ళ అమ్మకుట్టి. ఇవాళ వీడియో వచ్చేసి సప్త శనివారంలో ఇది 7వ శనివారం. సో చూస్తూ ఉండంగానే 7వ వారం కూడా పూర్తయిపోయిందండి. కంటిన్యూస్గా చేసే వాళ్ళకైతే 7 వారాలు అని అంటే పెద్ద కౌంటింగ్ అనేది ఏం లేదండి. 2 మంత్స్లోనే మనము పూర్తి చేసుకోగలము. బట్ ఆడవాళ్ళకి ప్రతి నెల ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి 1 వీక్ అనేది స్కిప్ అవుతూ ఉండింది. తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ తర్వాత ఊరికి వెళ్ళడం ఇలా వచ్చేసి నాకు 3 మంత్స్ అయితే పట్టిందండి 7 వారాలు పూర్తయ్యేసరికి. సో చాలామంది సప్త శనివారము అంటే 7 శనివారాల వ్రతం అనేది చాలా నిష్టగా, చాలా భక్తి శ్రద్ధలతో, చాలా ఇంట్రెస్టింగ్గా కానీ, తర్వాత తమ కోరికలు ఏదైనా నెరవేరలేదు అన్నప్పుడు కానీ ఇలాంటి పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు లేటుగా అయినా కూడా వాళ్ళ కోరికలు ప్రతి ఒక్కరికి తీరుస్తారండి ఈ వెంకటేశ్వర స్వామి. సో నేను కూడా అలానే అనుకుంటున్నాను. నేను 2 కోరికలతో నేనైతే ఈ పూజ చేశాను. సో నాకైతే నెరవేరితే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి అదే పనిగా అయినా. సో నేను 7వ వారం కాబట్టి అందరినీ ఇంటికి పిలిచి ముత్తైదుల్ని పిలిచి పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ కానీ ఇలా భోజనాలు కూడా పెట్టించాను. సో 7వ వారం అనేది నేను 7 మందికి తాంబూలాలు ఇచ్చానండి. నేను కొందరి వీడియోస్లో చూశానండి 7 శనివార వ్రతము ఎలా చేస్తారు అనేసి. సో 7వ వారము వచ్చేసి 7 రకాల పువ్వులు కానీ 7 రకాల పండ్లు, తర్వాత వచ్చేసి 7 రకాల నైవేద్యాలు దేవుడికి ఇలా అనేది ఆయనకు పెట్టాలండి. నేను 7 రకాల నైవేద్యాలు పెట్టాను, తర్వాత 7 రకాల పండ్లు తీసుకొచ్చాను, 7 రకాల పువ్వులు తీసుకొచ్చానండి. సో నేను ఇక్కడ ఏమేం పెట్టాను, ఈ పూజలో నేను ఎలా చేశాను అన్నది మొత్తం మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో పూజ అనగానే ముందు రోజు యథావిధిగా అయితే అందరూ క్లీనింగ్ చేసుకుంటారు కాబట్టి సో నేను కూడా అంతా ఒకేసారి బర్డన్ పడకుండా ముందు రోజు మనకు ఎంత వీలైతే అంత మనకు వీలుగానే మనం ఇవన్నీ ఫినిష్ చేసుకోవాలండి. లేదంటే మార్నింగ్ అంతా ఒకేసారి అంటే చాలా స్ట్రగుల్ అయిపోతుంది. నాకు అసలు ఇన్ని చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని పటాలు క్లీన్ చేసేసుకొని ప్రతి ఐటమ్స్ నేను తెచ్చిపెట్టుకొని కేవలం మార్నింగ్ లేస్తానే తలస్నానం చేస్తానే కసు చిమ్మేసుకొని తలస్నానం చేస్తానే నైవేద్యాలు చేసేటట్టుగా నేను ప్రిపేర్ చేసుకుంటానండి. అది ఈ పూజ అనేది కాదు, నేను ఏ పండగలు అయినా సరే ఏ పూజ అయినా సరే నేను ఇలానే చేస్తాను ముందు రోజుగానే. సో అయినా కూడా చాలా లేటుగా అయితే అయిపోయిందండి. పూజ లేటు అనేది ఏం లేదు, చాలా టైం తీసుకుందండి. సో యథావిధిగా చీకట్లో లేసానండి 4 o'clockకి ఈసారి అయితే, ఎందుకంటే నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సో నాకు ఆ రోజు కోల్డ్ కూడా అనమాట. నాకు ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈరోజు థర్స్డే అయినా కూడా నాకు ఇప్పటికి కూడా కోల్డ్ తగ్గలేదన్నమాట. అందుకే లేటుగానే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో, కొంచెం రికవరీ అయిందనేసి. సో అందుకు 4 o'clock లేచి యథావిధిగా మన పనులు ముగించేసుకొని తలస్నానం చేసేసుకొని మనము కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఇక్కడ నైవేద్యాలతో స్టార్ట్ చేశానండి మొత్తం వ్లాగ్ అనేది. సో ఇక్కడ నేను ఏమేమి నైవేద్యాలు చేశాననేది మీకు చూపిస్తున్నాను. స్టార్టింగే బెల్లమన్నం పెట్టేశానండి ఒక నైవేద్యం. 2 వచ్చేసి పానకం అండి. చాలా ఈజీ అండి ఇది, బట్ ఈజీగాను అయిపోతుంది. అంటే ఎక్కువ నైవేద్యాలు ఉన్నప్పుడు ఇలా మనము చిన్న నైవేద్యాలుగా కానీ చూస్ చేసుకోవచ్చు అండి, 1, 2. నేను 7 నైవేద్యాలు పెడుతున్నాను కాబట్టి పెసరపప్పు పానకం అనేది కొంచెం ఈజీగా అయితే చూస్ చేసుకున్నాను. సో ఆ రోజు వచ్చేసి ఆ డే అంతా మేము స్వీట్స్ ఎక్కువనే చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పంచామృతం చేస్తున్నానండి. పంచామృతం అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనకు తగ్గట్టుగా మన ఇంట్లో ఏమైతే పండ్లు ఉంటాయో ఆ పండ్లతో మనం చేసుకుంటాం అనమాట. పచ్చిపాలతోనే చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిపాలు, అరటిపండు, నా దగ్గర యాపిల్ ఉండిందనమాట, యాపిల్, కొంచెం షుగరు వేసుకుంటే తేనె, మనమైతే ఇలా వేసుకోవచ్చు అండి పంచామృతం అనేది. ఇంకొక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో నైవేద్యం కింద చలిపిండి, నువ్వుల పిండి. చలిపిండి ప్రతి వారం నేను పెడుతూ ఉన్నానండి. 3వ వారము మ్యాక్సిమం 4వ వారం నుంచి నేను పెడుతూ ఉన్నాను. ఇవి కూడా వచ్చేసి ఇక్కడ కౌంటింగ్ ప్రకారమే పెట్టానండి, 7 పెట్టాను చలిపిండి.
నువ్వుల పిండి వచ్చేసి స్వామివారికి వెంకటేశ్వర స్వామి అనేది మనకు శనివారం ప్రీతికరమైనది. తర్వాత శనేశ్వరుడికి కూడా మనం ఇక్కడ పూజ చేసినట్లు అవుతుంది కాబట్టి మనం నువ్వుల పిండితో సమర్పించుకుంటున్నామండి. నేను ఈ సప్త శనివారంలో 7వ వారము బ్లాక్ శారీతో కట్టుకొని చేస్తున్నానండి. ఎందుకు అంటే శనివారము సప్త శనివార కథలో వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే శనేశ్వరుడు పూజ చేసినట్లే అని చెప్తాడు వెంకటేశ్వర స్వామి. అందుకే నేను ఇవాళ వచ్చేసి బ్లాక్ శారీ కట్టుకొని చేస్తున్నానండి. ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ఎందుకంటే శనివారం పూట ఇలా బ్లాక్ శారీ కట్టుకొని పూజలు చేస్తారా అనేది మీరు మెన్షన్ చేయొద్దు. ఎందుకంటే ఈ 7 వారాల్లో ఏదో ఒక వారం అనేది నేను బ్లాక్ శారీ కట్టుకొని చేయాలనుకున్నాను కాబట్టి నేను ఇలా పూజ అయితే చేస్తున్నాను. ఆయనకి అసలు కన్నా వడ్డీ ప్రీతికరం అంటారు కాబట్టి నేను 7వ వారం పూర్తి అయిపోయిన తర్వాత 8వ వారం కూడా చేస్తానని మొక్కున్నాను కాబట్టి నెక్స్ట్ 8వ వారం కూడా నేను పూజ చేసి అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ యథావిధిగా ఇక్కడ ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ వచ్చేసి పిండి దీపాలు చాలా ఈజీగా అనేది మీకు చేసి చూపెట్టాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా. సో ఆయనకి పిండి దీపాలు ఇష్టం కాబట్టి 7 పిండి దీపాలు మనం సమర్పించుకుంటూ ఉన్నాను. నాకు వచ్చేసి ఇక్కడ సప్త శనివార వ్రతము 7 వారాలు పూర్తయిపోయిందండి. సో దేవుడు నాకు చాలామందికి ఏం చేస్తారంటే వ్రతం స్టార్ట్ చేసినప్పుడే చాలామంది తమ కోరికలకైతే దేవుడు వెంటనే ఇచ్చుకుంటారు. కొంతమందికి లేట్ అనేది అవుతుంది, బట్ డిలే అనేది అవుతుంది కాబట్టి సో ఏదో ఒక టైంలో మనం ఇంత మంచి వ్రతం చేసాము, ఆయన నమ్మి చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక టైంలో ఇస్తాడు, మన కోరికలకి ఆయన నెరవేరుస్తాడు కాబట్టి మనం కూడా కొంచెం పేషెన్స్తో ఉండాలా. సో నేను కూడా అలానే అనుకుంటున్నాను. 2 కోరికలు అయితే అనుకున్నాను. సో నాకు నెరవేరుతూనే నేను వెంటనే అయితే మీకు చెప్తాను. సో చాలామందికి అయితే నెరవేరుతూనే ఉంటుంది, బట్ కొంతమందికి స్టార్ట్ చేస్తానే అవుతుంది, కొంతమంది 7వ వారం పూర్తిలోపు అయిపోతుంది, కొంతమందికి అంత కంప్లీట్ అయిపోయినాక కూడా అవ్వచ్చు, బట్ ఇవ్వకుండా అనేది మనకి ఏది ఉండదు ఆయన కోరికలు అనేది. సో ఇక్కడైతే ఇది గుర్తుపెట్టుకోండి. నేను 7వ వారం కాబట్టి అందరినీ పిలుచుకొని భోజనం మన శక్తికి మించి మనం ఏవైనా చేసుకోవచ్చు, ప్రసాదాలు కానీ వంటలు కావని. తర్వాత మనకు శక్తి లేదు మనం చేయలేము అనుకుంటే క్యాటరింగ్తో కూడా ఇవి ఇప్పించుకోవచ్చు. సో నేనేమనుకున్నానంటే ఇంత కష్టపడ్డాను ఎందుకు, నేనే చేసి నేనే వండి పెట్టాలా అనుకున్నానండి, సింపుల్గా అయినా సరే. సో అందుకు ప్లాన్ చేసేసుకొని 7వ వారము అందరినీ ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టి ముత్తైదులకి గాజులు, జాకెట్ పీసు, పండ్లు, పూలతో ఇచ్చి పంపించానండి. సో నాకైతే ఆ రోజు చాలా మంచిగా అనిపించేసింది. నా వ్రతం అనేది ఇక్కడి వరకు కంప్లీట్ అయిందని అనుకుంటున్నానండి. 8వ వారం ఒక్కటి ఉందండి. ఆయన వడ్డీ కాసులవాడు కాబట్టి నేను 8వ వారం కూడా చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్రసాదం కింద రవ్వ కేసరి చేస్తున్నానండి. సో రవ్వ కేసరి అనేది ఎందుకు అంటే చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోతుందండి. సో నేను అందుకే 7 రకాలు కాబట్టి చాలా టైం అనేది తీసుకుంటుంది. మనం 9 o'clock దీపం పెట్టాలి, వంటలు చేసుకోవాలి అని అంటే మనం కూడా కొంచెం ఈజీగా ఉన్నట్టు కూడా చూస్ చేసుకోవాలండి. సో వంట అంతా కంప్లీట్ అయిపోయింది. సారీ వంట కాదు, పూజది దేవుడు సంబంధించిన ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆయన పీఠాన్ని అయితే మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. నాది ముందు కూడా చెప్పానండి, దేవుడి గదిలోనే మనం వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని పిండి దీపాలను పెట్టుకొని మనం అన్నీ చేసుకోవచ్చు. నాకు దేవుడి గది చిన్నది కాబట్టి మనకు ఎక్కడైతే వాస్తు ప్రకారం దేవుణ్ణి మనం పెట్టుకొని వ్రతం చేసుకోవచ్చు అని చెప్తారో మీ ఇళ్ళల్లో, సో అక్కడ మీరు పీఠాన్ని అయితే ఏర్పాటు చేసేసుకొని తర్వాత పీఠాన్ని మొత్తం అంతా శుభ్రం చేసేసుకొని మంచిగా పసుపుతో అలుక్కొని ఇక్కడ వచ్చేసి పచ్చ వస్త్రాన్ని మాత్రమే అక్కడ మనము పరచాలండి దేవుడి కింద. మ్యాక్సిమం అందరూ ఎరుపు వస్త్రం కూడా అంటారు, వైట్ కలర్ అయితే వద్దండి, మ్యాక్సిమం పసుపు కలరే అండి. పసుపు కలర్ వస్త్రం వేసేసుకొని అక్కడ బియ్యం వేసేసుకొని స్వామివారిని కూర్చోబెట్టుకొని మనము ఏ పూజ చేసినా కూడా గౌరీ గణపతిని అయితే ఖచ్చితంగా మనం చేయాలండి. ఒక ఆకులో పెట్టి గౌరీ గణపతిని కూడా మనం పసుపుతో ముద్దగా చేసేసుకొని ఇక్కడ మనం పిండి దీపాలు ఆరిన తర్వాత గోవింద నామాలు అయితే పెడుతూ ఉన్నాను.
మీకు చెప్పాను కదా 7వ వారం పూజలో అన్నీ 7 రకాలుగా తీసుకోవాలి అనేసి. సో నేను స్వామికి కూడా 7 రకాల పువ్వులతో నేను దండగా అల్లేసి వేస్తూ ఉన్నాను. ఆయనకు ఏవి ఇష్టం అన్నది ఇందులో చూస్ చేసుకోవాలి. తులసి దళాలు కూడా చాలా ప్రీతికరమైనవి ఆయనకి. సో తులసి దళాలతో సమర్పించేసుకొని 7వ వారం కాబట్టి 7 రకాల పువ్వులతో ఆయనకి నేను సమర్పించుకుంటూ ఉన్నాను. కలశాన్ని అలవాటు ఉన్న వాళ్ళైతే పెట్టుకోండి. కలశం పెట్టుకోవడం వల్ల ఏదో కీడు జరుగుతుందని మాత్రం అనుకోవద్దండి. కలశం చాలా మంచిది ఇంటికి కూడా. మనం ఒక వ్రతం చేస్తున్నాము లేదంటే అంటే డైలీ వారి పూజ కాకపోయినా కూడా ఒక వ్రతం కానీ ఒక పండగల టైంలో కానీ మనం ఒక పూజ చేస్తున్నాము అంటే భర్తతో మనం దీపం పెట్టించిన కూడా చాలా మంచిదండి ఇంటికి. సో నేను వ్రతం కాబట్టి కంపల్సరీగా ఆ టైంలో మా హస్బెండ్ ఉండేలాగే చూసుకుంటాను. ఎందుకు అంటే ఆయనకు పువ్వులతో పెట్టేటప్పుడు కానీ ముడుపు పెట్టేటప్పుడు కానీ ఇలా దీపాలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆయన అవైలబుల్గా ఉండేలాగానే చూసుకుంటాను. వెంకటేశ్వర స్వామికి నలుపు అనేది కూడా ఆయనకు చాలా ఇష్టం అండి. మళ్ళీ చెప్తూ ఉన్నాను, శనేశ్వరుడికి మనం పూజ చేసినట్లు అవుతుంది, వెంకటేశ్వర స్వామికి పూజ చేసినట్లు అవుతుంది. సో కాబట్టి ఆ రోజు నేను నల్ల ద్రాక్ష కూడా ఆయనకు నైవేద్యం కింద పెట్టాను. 7 రకాల నైవేద్యాలు కూడా పెట్టాలి కదా. సో 7 రకాల పండ్లు కూడా కంపల్సరీగా పెట్టాలండి. అందులో నేను నైవేద్యం కింద వచ్చేసి నువ్వుల పిండి పెట్టాను. దేవుడికి పండ్ల కింద వచ్చేసి నల్ల ద్రాక్షాలు పెట్టానండి. అలా చూస్ చేసుకున్నాను, ఇది సీజన్ కాబట్టి. తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మంచిగా. సో హారతి ఇచ్చేసుకొని బయట కూడా గడపమాలకి పూజ చేసేసుకుంటున్నానండి. ఇలా నేను ఈ సంవత్సరంలో ఒకసారి అనేది ఈ వ్రతం చెయ్యాలి అనే అనుకుంటున్నానండి. సో మనం గ్రాండ్గా చేయలేని వాళ్ళు ఉంటారు, మన స్తోమత తగ్గట్టుగా చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఆయనకు మనం ఎన్ని పెట్టామనకి మనం ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజ చేశాము, ఎంత చిన్న కానుకైనా సరే ఎంత ప్రేమగా ఇచ్చాము మనము అనేది ఆయన మాత్రమే చూస్తారండి. సో కాబట్టి మీరు ఎలాగైనా పూజ చేసుకోవచ్చు. మనం ఇన్ని రకాలు పెట్టాలా అన్ని రకాలు పెట్టాలా అనేది కూడా ఏమీ ఉండదండి. మంచిగా ప్రేమగా ఒక పుష్పము చిన్న నైవేద్యం పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఉన్న వాళ్ళైతే ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను ఈ సప్త శనివారంలో నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నానండి. కొందరు ఒక రకరకాలుగా చేస్తూ ఉంటారు, కలశాన్ని కానీ దేవుడి పీఠాన్ని కానీ. సో నా వీడియో చూసిన వాళ్ళు కానీ నేను ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైంకి రెక్టిఫై చేసుకుంటాను నెక్స్ట్ టైం పూజ చేసినప్పుడు. ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు హస్బెండ్ దగ్గర ఉండేలాగా చూస్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఉండంగా మనం పూజ చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మన పని అనేది తొందరగా నెరవేరుతుందండి. ఎందుకు అంటే మనము పూజ చేసేటప్పటికంటే యజమాని పూజ చేస్తే దీపం పెట్టినా కూడా మన కోరిక అనేది చాలా త్వరగా నెరవేరుతుందండి. దశరథనందన గోవింద దశముఖవర్తన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. నా 7 శనివారాల వ్రతం అన్నది ఇలా జరిగిందండి. చాలా మంచిగా మొక్కున్నామండి, చాలా మంచిగా పూజ అయితే బాగా జరిగింది. అనుకున్నదంటే చాలా బాగానే జరిగిందండి. సో వెంకటేశ్వర స్వామి నేను ఎలా పూజించాను, ఆయన ఎన్ని పూలతో మనము అలంకరించినా కూడా తక్కువ లేదండి. అంత అలంకరణ ప్రియుడు అండి ఆయన. సో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు కానీ, తర్వాత వచ్చేసి నలుపు వస్త్రాలు కానీ, నలుపుతో చేసిన ప్రసాదాలు కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇక్కడ పూలతో మనం సమర్పించుకున్నా కూడా ఆయనకు మహా ఇష్టం అండి. సో మనము ఏదైనా చేసేటప్పుడు దేవుడికి ఏమేమి ఇష్టం అన్నదని ఫస్ట్ చూస్ చేసుకొని చేయాలండి ఏదైనా కానీ. సో పిండి దీపాలు కూడా ఆయనకు చాలా ఇష్టము. అందుకే
ఫస్ట్లో చాలా కష్టపడేదాన్ని పిండి దీపాలు. ఇప్పుడు చాలా సులువుగా అయిపోతున్నానండి. ఒక 10 నిమిషాల్లోనే నేను పిండి దీపాలు అనేది ఇంత చక్కగా చేసి పెడుతున్నాను నేను. సో మనం కొంచెం ఎఫెక్ట్ పెట్టి కొంచెం కష్టపడితే సో మన రిజల్ట్ అనేది కూడా అంతే క్విక్గా వస్తుందనేది నేను అనుకుంటున్నాను. సో ఇక నైవేద్యాల కింద బెల్లమన్నం అనేది ఇష్టం కాబట్టి బెల్లమన్నము, కేసరి, ఏడు రకాల పండ్లు కాబట్టి కమలా కానీ, చీనీ పండు, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, తర్వాత వచ్చేసి సీజన్లో సీమ్ రెగ్గాయ అంటారండి మా పక్క వచ్చేసి. సో అది కానీ సీతాఫలము, ఇలా నేను 7 రకాలుగా పెట్టానండి. తర్వాత చలిపిండి, నువ్వుల పిండి, కేసరి, బెల్లమన్నము, వడపప్పు, పానకము, పంచామృతము, ఇలా అనేది నేను 7 రకాలుగా దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టాను. పూజ అంతా మంచిగా కంప్లీట్ అయిందండి. గోవిందనామాలు కానీ, తర్వాత సప్త శనివార కథ కానీ చదువుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు అనేది నేను కౌంట్ చేసేసుకొని అందరికి తగ్గట్టుగా అయితే ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్వీట్ కింద వచ్చేసి శనగబేళ్ళ పాయసం చేస్తూ ఉన్నానండి ఇలా. సో నేను ఓలిగలు చేద్దాం అనుకున్నాను. దానికి 2 డేస్ బిఫోరే వినాయక చవితి పండగ వచ్చింది. ఆ రోజు ఓలిగలే అందరూ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి శనగబేళ్ళ పాయసం చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పు కింద కందిపప్పును తీసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ మెంతాకు పప్పు పెడుతున్నాను. నాకు టైం ఉండి ఇంకా కొంచెం చేసేంత కెపాసిటీ ఉంది అంటే నేను ఇంకా చాలా ఐటమ్సే చేయాలనుకున్నాను. బట్ ఓకే, ఇక్కడ ఏమేమి చేశాను అని అంటే స్వీట్ కింద వచ్చేసి శనగబేళ్ళ పాయసం అండి. మనము ఏ శుభకార్యం చేసినా కూడా అంటే పాతకాల సాంప్రదాయం ప్రకారం శనగబేళ్ళ పాయసం చేసేవాళ్ళండి చాలామంది. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ వచ్చేసి నా కోసం హెల్ప్ చేశాడు. బెండకాయలు అంతా తరిగిచ్చాడు 1 కిలో దాకా. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ మా హస్బెండ్ తరిగిచ్చాడు నా కోసము. మా అమ్మ వచ్చేసి ఏదైనా శుభకార్యం ఉంటే శనగబాల పాయసం చేసేదన్నమాట. సో నేను కూడా నాకు అది కూడా గుర్తొచ్చింది. తర్వాత కూడా ఇలా స్వీట్ కింద వచ్చేసి మనం ఓలిగలు ముందు రోజే తిన్నాం కదా వినాయక చవితి ఫెస్టివల్, ఎందుకు చాలామంది అడిగితే వద్దులే ఏదైనా ఇంకే వేరే ఏదైనా పాయసం చెయ్యి అని అంటే, సో సేమియా అంటే ఎక్కడో ఏదో విన్నాను. సేమియా అనేది చిక్కులుగా ఉంటుంది అనమాట సేమియా పాయసం చేసిన తర్వాత. అందుకు నేను అది కూడా చేయలేదు, అందుకు శనగబాల పాయసం చేశాను. తర్వాత వైట్ రైస్, మెంతాకు పప్పు ఫ్రై వచ్చేసి బెండకాయల ఫ్రై. ఇందాక మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాడు కదా, ఇదంతా మా హస్బెండే అండి. మంచిగా క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చాడనమాట. నాకు అందులో బాగా హెల్ప్ చేస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్ చేశానండి. కొంచెం డిఫరెంట్గా మా స్టైల్లో చేశాను. లెమన్ రైస్లో కొంచెం నువ్వుల పొడి ఉంది కదా అండి, నువ్వుల పొడి గ్రైండ్ చేసేసుకొని వేసానండి. మంచిగా టేస్ట్గా అయితే బాగుంది. కర్ణాటక వాళ్ళు తిన్న వాళ్ళంతా కూడా చాలా బాగుంది అని అన్నారు స్వీట్. తర్వాత ఇది కూడా సో తర్వాత కొంచెం వడియాలు చేశానండి, కొంచెం వడియాలు ఇవి. సో ఇవి అండి నేను చేశాను. ఇంకా కొంచెం టైం ఉంటే పులిహోర కూడా చేసేదాన్ని, నూనెంకాయ కూడా చేసేదాన్ని అనమాట. టైం ఉండి చేయాలనుకుంటే చాలానే చేయొచ్చు, బట్ మనకి ఇవన్నీ చేసేసరికి దగ్గర 1:30 అయితే అయిపోయిందండి. సో 7 మంది రావాలి మా ఇంటికి వచ్చి భోజనం తినేసి తాంబూలం తీసుకోవాలి అని చాలా కష్టపడ్డాను. ఎందుకంటే అదే రోజున తాంబూలానికి పిలిస్తే నలుగురు వచ్చేసి కొంచెం ఆడవాళ్ళ ప్రాబ్లం ప్రకారము నలుగురు అయితే రాలేకపోయారు. అందుకు ఎక్కడో ఒక చోట గ్యాదర్ చేసేసుకొని 7 మందిని అయితే ఇంటికి పిలిచానండి. 7 మంది తిన్నారు. తినేసి మా ఇంట్లో నుంచి తాంబూలం అయితే తీసుకెళ్లారు. అదైతే నాకు మంచిగా అనిపించింది. నా ఛానల్లో వచ్చేసి ఎవరైనా వీడియోస్ చూస్తున్నారు, సప్త శనివారం వ్రతం కూడా చేశారు అని అంటే, నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే డైలీ పెట్టకపోయినా 3 డేస్కు 4 డేస్కు 1 వీక్ ఇలా అయితే నాకు వీలున్నప్పుడంతా నేను పెడుతూనే ఉన్నాను. బట్ అది కుకింగ్ కావచ్చు,
తర్వాత బయటికి అవుట్ సైడ్కి వెళ్ళినా కావచ్చు, తర్వాత ట్రిప్ కావచ్చు, తర్వాత వచ్చేసి దేవుడిది కావచ్చు, మల్టిపుల్గా అయితే నేను అన్నీ పెడుతూ ఉన్నాను. సో ఎవరైనా నా వీడియోస్ చూస్తూ నచ్చితే మాత్రం వీడియోస్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా మర్చిపోతున్నారు. సో మీరిచ్చే లైక్ తర్వాత సబ్స్క్రైబ్ కూడా నాకైతే కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. మ్యాక్సిమం నేను చేసిన వంట వచ్చేసి ఒక 12-13 మెంబర్స్ అయితే తినగలిగారండి. సో ఇంక్లూడింగ్ నేను అండ్ మా హస్బెండ్తో కలిపి చెప్తున్నాను. కిడ్స్ ప్రకారం వచ్చేసి ఒక 4 మెంబర్స్ కిడ్స్ అయితే వచ్చారండి. సో కిడ్స్ అయితే ఏం తినలేదు కాబట్టి కౌంటింగ్ కింద నేనేం వేసుకోవట్లేదు. 1 or 1:30కి అయితే పిలిచానండి అందరినీ ఇంటికి. సో 1:30 కల్లా రండి అనేసి. సో అందరూ ఒకేసారి వస్తే కొంచెం క్విక్గా కూడా అయిపోతుంది అందరికీ వడ్డించేకి అనేసి ఇక్కడ నేను పోపు వేస్తున్నానండి. పప్పుకు వచ్చేసి పప్పులో ఏదైనా కానీ తిరుమాతలో ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఫ్రై అయినా తర్వాత పప్పు అయినా కూడా రసం అయినా కూడా బాగుంటుందండి. ఇది చూడండి, శనగబాల పాయసం అనేది చేశానన్నాను కదా, ఇందులో ఎండు కొబ్బరి, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు అయితే బాగా పడ్డాయండి. చాలా చాలా బాగుందండి ఇది. బెండకాయ ఫ్రై కొంచెము రోస్ట్గానే చేయాలని అనుకున్నాం, బట్ కొంచెం ఎక్కడో దారి తప్పింది అది కూడా. సో టేస్ట్ అయితే బాగుంది. లెమన్ రైస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది బెల్లమన్నం అండి, మార్నింగ్ చేశాను దేవుడికి నైవేద్యంగా. కొంచెం ఎక్కువే చేశాను పెట్టాలి అనేసి అందరికీ. తర్వాత ఆకుకూర పెట్టి పప్పు పెట్టాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నువ్వుల పొడి వేసి చిత్రాన్నంలో వేశాను అనేసి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళే అండి, తాంబూలానికి అయితే ఇంటి దగ్గరలో వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళని అయితే పిలిచాను. సో తిన్నాక ఎవరైతే వచ్చారో వాళ్ళకి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నానండి. సో నేను తాంబూలం కింద వచ్చేసి గాజులు, జాకెట్ పీసు, ఆకు, ఒక్క, 2 రకాల పండ్లు అన్నమాట ఇలా అయితే ఇచ్చి పంపించానండి. సో వీళ్ళకి కిడ్స్ కూడా ఉన్నారనమాట. సో కొంచెం సరదాగా అల్లరల్లరిగా అయితే అనిపించింది వీళ్ళతో. సో వీళ్ళు వెళ్ళంగానే ఇంకొక అక్క కూడా వచ్చేసిందనమాట. సో ఈవిడే మా ఎదురింటి ఆపోజిట్లో అక్క అనేసి ఈ అక్క కూడా భోజనం పెట్టి ఇంకా తాంబూలం అయితే ఇచ్చి పంపించాను. మిగతా వాళ్ళని ఈవినింగ్ టైంలో, వాళ్ళకి వీలున్న టైంలో ఈవినింగ్లో వచ్చారండి వాళ్ళు. సో కొంతమంది క్లిప్ అయితే నేను తీయలేను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. 7వ వారం అనేది పూజ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వీడియో 8వ వారం అనేది వస్తుందండి, నెక్స్ట్ వారం చేస్తాను. ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.